శివ తాండవ స్తోత్రం విన్నండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. రావణ మహర్షి రాసినది. శ్లోకం 1. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలం వలంబ్యలంబిటాంబుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనోతునః శివః శివం. భావార్థం: జటాజూటం నుండి ప్రవహించే గంగాజలధారలతో పవిత్రమైన స్థలంలో పాములను మాలలాగా ధరించి డమరుకి గలగల నాదంతో తాండవం చేస్తున్న పరమశివుడు ఎల్లప్పుడూ మాకు శుభం కలిగించుగాక. శ్లోకం 2. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింధజల్లయా విహంగలంబనం ఫుల్లమలిక్విప్రబంధురా జటాకటాహ గల్ఫలఫలానివలంబినం భజామి శంకరం నిత్యం హరంహరమనోత్తమం. భావార్థం: శివుని జటాజూటంలో నుండి వర్షంలాగా ప్రవహించే గంగాజలధారల కాంతితో ప్రకాశించే ఆయనను నేను నిత్యం భజిస్తాను. శ్లోకం 3. జటాభుజంగ పింగళస్ఫురత్తఫానమాణిక్యం ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ. తెరిచిన పుస్తకం. భావార్థం: శివుని జటలో అల్లుకున్న పింగళవర్ణపు పాము మాణిక్యంలా మెరుస్తూ ఉంది. ఆయన లలాటం నుండి అగ్ని జ్వాలలు దహిస్తున్నాయి. తలపై కొత్త చందమామ అలంకరించి ఉన్న ఆ శివుని మీద నా భక్తి ఎల్లప్పుడూ పెరుగుగాక. శ్లోకం 4. ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధురా స్ఫురద్ది గంతసంతతి ప్రమోదమానమానసే కృపాకటాక్షధోరణీనిరుద్ధదుద్ధరాప్రదే జగద్ధరే శివే శిరః త్రినేత్రే మే శుభం కురు. భావార్థం: పర్వతకుమార్తె పార్వతీదేవితో కలిసి క్రీడిస్తున్న 3 కన్నులున్న జగత్తుకు ఆశ్రయం అయిన శివా, నీ కృపాకటాక్షాన్ని నాపై కురిపించి మాకు శుభములు ప్రసాదించు. శ్లోకం 5. జటాభుజంగ విద్యుజ్వలలలాట పట్టజ్వల రిప్రతీపని ప్రశంసధ్వని ప్రదీపక ప్రముఖం జటాధరాస్తరంగిణీ లిలేయలంబలంబుకే మహేశ్వరే ముదా భవన్ మనో నిత్యం వినోదయన్. భావార్థం: జటలోంచి ప్రవహించే గంగాజల తరంగాలు, పాముల కాంతి, లలాటంలో అగ్నిజ్వాలలు ఆల్ కలిసిపోతూ శివుని మహిమను ప్రకాశింపజేస్తున్నాయి. ఆ మహేశ్వరుడు నాకెప్పుడూ ఆనందాన్ని ప్రసాదించుగాక. శ్లోకం 6. సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖరం ముఖప్రభానికాంతికం చ భజామి శంకరం. భావార్థం: అనేక కన్నులతో సూర్యచంద్రులు వెలిగిస్తున్న శివుని కాంతి ప్రపంచమంతా ప్రకాశింపజేస్తోంది. అలాంటి శంకరుణ్ణి నేను భజిస్తున్నాను. శ్లోకం 7. లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా నిప్రపంచపంజస్ఫుర్జలలటాపటావితం. భావార్థం: శివుని లలాటంలో దహిస్తున్న అగ్నిజ్వాలలు సృష్టిలోని సమస్తాన్ని దహింపచేస్తున్నాయి. ఆ రుద్రరూపుణ్ణి నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం 8. లలాట పట్పజ్వలద్ధనంజయస్ఫులింగభా నిప్రపంచ సంప్లయన్మహాసమృద్ధిభాసురే విజృంభణజ్వల ప్రముఖ ప్రసన్నతాత్మనాం సమస్తదిగ్విపంజరే మహేశ్వరం ఉపాస్మహే. భావార్థం: శివుని లలాటం నుండి జ్వలించే అగ్నిజ్వాలలు లోకాన్ని సంహరిస్తున్నాయి. ఆ మహేశ్వరుని స్తుతిస్తూ నేను నిత్యం భజిస్తున్నాను. శ్లోకం 9. సనక్తికనక ప్రభామహస్త చిత్రపట ప్రముఖం నమామి నీలకంఠమేకమేవ జగద్వరం. భావార్థం: అమృతకల్పవృక్షంలా ప్రకాశించే నీలకంఠుడైన జగద్వరేశ్వరుని నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం 10. మహేశ్వరస్య తాండవం మునివ్రతానువర్తినాం స్మరామ్యహం సదాశివం భజామి చానిసం హరం. భావార్థం: తాండవం చేస్తున్న ఆ మహేశ్వరుడిని, సదాశివుని నేను ఎల్లప్పుడూ స్మరిస్తూ భజిస్తున్నాను. శ్లోకం 11. జగత్రయం స్థితిం ప్రమోదిత ప్రభావితం సనర్తనో మహేశ్వరం భజే మహావిభూతిభిః. భావార్థం: జగత్రయాన్ని నిలిపే శక్తి కలిగిన, తాండవ నృత్యం చేసే ఆ మహేశ్వరుణ్ణి నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం 12. సరస్వతీ శశాంకచంద్రమౌళి భాసురం శివం సదా హృదాంబుజే భజే మహేశ్వరస్య తాండవం. భావార్థం: చంద్రశేఖరుడైన శివుని, ఆయన తాండవ మహిమను నా హృదయంలో ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నాను. శ్లోకం 13. సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖరం ముఖప్రభానికాంతికం సదా శివం భజే హరం. భావార్థం: సూర్యచంద్రులను నేత్రాలుగా ధరించిన పరమశివుని ఎల్లప్పుడూ నేను భజిస్తున్నాను. శ్లోకం 14. నమో హిమాద్రినాథాయ గంగాధరాయ సంభవే నమో భవాయ శర్వాయ రుద్రాయ నీలకంఠకే. భావార్థం: హిమాలయాధిపతికి అల్లుడైన, గంగాధరుడైన, నీలకంఠుడైన, సర్వుడైన రుద్రుణ్ణి నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం 15. ప్రసూంధూళిధోరాణి విద్రమణ్యో మహేశ్వరే మహాశివస్య తాండవం భజామి శంకరే శివే. భావార్థం: పువ్వుల ధూళిలా విరజిల్లే, తాండవ రూపంలో నర్తించే శంకరుణ్ణి నేను భజిస్తున్నాను.
శ్లోకం 16 జగత్రయం పిన్వన్మహేశ్వరస్య తాండవే మహాప్రభావమేవ హృద్యం ఆరాధయామ్యహం భావార్థం మూడు లోకాలను నింపే మహేశ్వరుని తాండవ నృత్యమును నేను హృదయంలో సదా ఆరాధిస్తున్నాను. ఫలశ్రుతి శివ తాండవ స్తోత్రాన్ని భక్తితో పఠించినవారికి శివుని అనుగ్రహం లభిస్తుంది. శత్రువులు దూరమవుతారు, సర్వాపదలు తొలగుతాయి, ఐశ్వర్యం, ఆయుష్షు, జ్ఞానం, శాంతి కలుగుతాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు మెసేజ్లో చెప్పండి.